నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్కు పాద పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బంగారం ధరలు సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. ఒకసారి తగ్గినట్టే తగ్గి అమాంతం పెరిగిపోతున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹500 పెరిగి 79,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹550 పెరిగి ₹86,620కి చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. కేజీ సిల్వర్ రేటు ₹1,08,000గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కు పార్టీ నేతలు అభిమానుల నుంచి బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నానా తెలంగాణ హీరో కావడం నా అదృష్టమని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ సాధించిన వాటిలో కొంతైనా చేరుకోవాలన్నది తన ఆశ అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2 విడతలుగా 89,245 మందికి పైగా చిన్నారులకు గత ఏడాది పరీక్షలు ముగిశాయి. వారిలో 88,676 మందిలో దృష్టి లోపాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈ రోజు నుంచి వచ్చే నెల 5 వరకు 3వ విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.